భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన సుందరపు విజయకుమార్. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం ఉమ్మడి జనసేన అభ్యర్థి సుందరపు విజయకుమార్ నామినేషన్ వేస్తున్న సందర్భంగా అచ్యుతాపురం నుంచి తన అనుచరులు, జన సైనికులు, టీడీపీ, బీజేపీ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో ర్యాలీగా బయలుదేరారు. అనంతరం ఎలమంచిలి తహసీల్దార్ కార్యాలయంలో ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే పప్పల చలపతిరావు, ఎలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు తాతాబాబు సమక్షంలో సుందరపు విజయకుమార్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్కు చేసిన జనాలను చూస్తుంటే ఇప్పుడే విజయం సాధించినట్లు ఉందని, ఇప్పుడు చూపించిన ఉత్సాహం ఎన్నికల జరిగే వరకు ఉండాలని, మండే ఎండను కూడా లెక్క చేయకుండా అధిక సంఖ్యలో నామినేషన్ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా సుందరపు విజయకుమార్ను, అలాగే కమలం గుర్తుపై ఓటు వేసి ఎంపీగా సీఎం రమేష్ను గెలిపించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేయడం కోసం నామినేషన్ పెద్దలు పప్పల చలపతిరావు గారు, సీఎం రమేష్ గారు, ప్రగడ నాగేశ్వరరావు గారు, లాలం భవానీ గారు, తాతబ్బాయి గారు అందరి సమక్షంలో ఈరోజు నామినేషన్ వేయటం జరిగింది. అలాగే అశేష జనం తరలి వచ్చారు. అందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. ఈ అందరి ఆశీర్వాదాలతో ఈరోజు నామినేషన్ అయితే వేయటం జరిగింది. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఎంతో మంది అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా నా వెంట ఉండి 3 పార్టీలు శ్రేణులు అలాగే ఎలమంచిలి ప్రజలు అందరూ కూడా ఈరోజు నాతో ఉండి ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై జనసేన, జై తెలుగుదేశం, జై భారతీయ జనతా పార్టీ. ఈరోజు ఎలమంచిలి అసెంబ్లీ అభ్యర్థి జనసేన పార్టీ నుంచి సుందరపు విజయ్ కుమార్ గారు నామినేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం ఉంది. పెద్దలు గౌరవనీయులు చలపతిరావు గారి సమక్షంలో ప్రగడ నాగేశ్వర గారి అక్కడే ఉండి, అలాగే భవానీ గారు, తాతబ్బాయి గారు, సుందర విజయ్ కుమార్ గారు, నేను అక్కడ నామినేషన్ వేయడం జరిగింది. ఇక్కడ ఎలమంచి కొంతమంది చెప్తున్నారు రమేష్ గారు ఇక్కడ ఉండరు అని. నేను దాదాపు 2 సంవత్సరాల కిందటనే ఎలమంచి కాన్స్టిట్యున్సీ అచ్యుతాపురంలోనే స్థలం తీసుకున్నాను. అక్కడే నివాసం కట్టుకొని ఇక్కడే ఉంటానని చెప్పి ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ ఎలమంచిలి అభివృద్ధికి రేపు డబుల్ ఇంజిన్ సర్కార్ అయితేనే తోడ్పడుతుంది. ఇక్కడ ముఖ్యంగా యువత చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. యువత ఎక్కువగా ఉన్నారు. ఈ ప్రాంతం పరిశ్రమలకు అనుకూలంగా ఉంది. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలు స్థాపించడానికి వాతావరణం చూపించకుండా ఇక్కడంతా దౌర్జన్యాలతో మంచిగా ఎవరైతే ఇండస్ట్రీస్ వస్తారో వాళ్ళందరికీ కప్పం కట్టాల్సి వస్తుంది. దానివల్ల ఇక్కడ పరిశ్రమలు రాలేదు. ఆ పరిస్థితి తీసేసి డబుల్ ఇంజిన్ సర్కార్లో అటు కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఇటు రాష్ట్రంలో ఈ కూటమి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి దీంట్లో ఈ ఎలమంచిలి డెవలప్ చేసేదానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అందరికీ కూడా నమస్కారం. ఈరోజు బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా
ఈవేళ సుందర విజయ్ కుమార్ గారు ఇక్కడ నామినేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి అయిన సీఎం రమేష్ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. పెద్దలు చలపతిరావు గారు, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ గారు మహేష్ చైర్మన్ గారు భవానీ గారు, అదేవిధంగా మన జిల్లా ప్రెసిడెంట్ బత్తుల తాతీబాబు గారు, అలా మన క్యాండిడేట్ సుందర విజయ్ కుమార్ గారు అందరూ కూడా ఇక్కడ ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క నామినేషన్ కార్యక్రమం అందరూ అశేష ప్రయాణికం వేల లక్షలు వచ్చి ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ఇవాళ ఈ యొక్క నామినేషన్కి వచ్చిన ప్రధానికమే రేపు గెలుపుకు నిదర్శనని, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి కూడా భారీ మెజార్టీతో ఈ నియోజకవర్గం ఓట్లు వస్తాయి కాబట్టి తప్పనిసరిగా ఆయన కూడా ఇది సాధిస్తారు. సీఎం రమేష్ గారు కూడా మిమ్మల్ని ఈ విధంగా కోరుతూ ఇంకా ఈ రోజు నుంచి కూడా రేపు ఎన్నికలు అయ్యే వరకు కూడా విశాఖపట్నం జిల్లాలోనే ఎలమంచి నియోజకవర్గాన్ని భారీ మెజార్టీతో గెలుపడానికి మా నాయకులందరూ కూడా ఉమ్మడిగా ఒకే ఏది మీదకి వచ్చి విజయానికి కృషి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం.